గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి కర్ణగిరి దగ్గర ఉన్నటువంటి పోలేపల్లి పంచాయతీలోనూ ఇక్కడ ఒక వ్యక్తి ఏటి దగ్గరే జీవిస్తున్నాడు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇలా గుడిసె వేసుకొని గత 7 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఈయన ఇక్కడ ఉంటున్నాడు, ఈ ప్రాంతంలో, ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది కూడా ఇతని గురించి చాలా మంచిగా చెప్తున్నారు. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా తన పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ గుడిసెలోనే ఉంటున్నాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, ఎక్కడే మీది, ఏ ఊరు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావే? గోళపాడండి. 7 సంవత్సరాలు పెట్టి ఉంటున్నానండి. ఏం పేరు నీది? వ్యవసాయం చేసేవాడు? వెంకయ్య అండి. మా నాన్న ఉన్నప్పుడు ఎడ్ల ముందర ఉన్నానండి. అంతేనండి. మా నాన్న ఉన్నప్పుడు ఎడ్ల ముందు ఉన్నానండి. ఆరక ఇచ్చినప్పుడు మళ్ళీ ఎదురుగా ఆరక కట్టుకున్నప్పుడు వెళ్ళి వచ్చి ఊళ్ళో ఉన్నానండి. అంతేనండి. మరి మీ కుటుంబం లేదా? పిల్లలు లేరా? భార్య పిల్లలు ఎవరు లేరా? భార్య తల్లిగారింటికి వెళ్ళిపోయిందండి. ఇద్దరు పిల్లలు ఆ పెళ్లి చేసి వెళ్ళిపోయిందండి ఆమె. నేను చేయలేదండి, ఇద్దరు చేయలేదండి. ఇద్దరికి ఆమె పెళ్లి చేసింది, తల్లిగారింటికి వెళ్ళిపోయిందండి. చింతకుడతాండి తల్లిగారు ఖమ్మం కింద. ఎందుకు వాళ్ళతో విడిగా ఎందుకుంటున్నావు నువ్వు? ఇట్లా ఒక్కడవి ఇట్లా మొత్తం పడిపోయేటట్టే ఉంది ఇదంతా. పని చేయలేడు అని వెళ్ళిపోయిందండి, తల్లిగారింటికి వెళ్ళిపోయిందండి. పని చేయలేడు అని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అంటే మధ్య డ్రింక్ ఏమని చేసేవాడు? ఉన్న కథ ఉందండి. అప్పుడు రామస్వామి గారు ఇంటారు కాబట్టి ఉన్నది. అప్పుడు ఉన్నది, ఇప్పుడైతే లేదండి. అప్పుడు ఉందండి, బాగా ఉందండి. ఇప్పుడు బంద్ చేసినావు? అప్పుడు ఉండబెట్టకి వెళ్ళిపోయిందండి, తల్లిగారికి చెప్పకుండా వెళ్ళిపోయిందండి. మరి మీ పిల్లల తర్వాత ఎవరు రాలేదా కలవటానికి మిమ్మల్ని? తల్లి పెళ్లి చేసింది, వారింటి కాడ వారే ఉంటారు. తల్లి పెళ్లి చేశాక మరి ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? మరి ఎట్లా అన్నం ఎట్లా నీకు? 4 బంగ్లాలు ఆడుకొచ్చుకుంటానండి. ఇట్లా వెళ్ళిపోతుందండి. 4 బంగ్లాలు ఆడుకొచ్చుకున్నానండి. మరి ఎవరైనా సహాయం చేస్తున్నారు ఇక్కడ దగ్గరలో? ఏమేం చేస్తుంటావు రోజు? ఇక్కడ ఏటికెళ్ళి పోయి రావటం, ఇక్కడ ఉంటావేనా? స్నానం చేసి రావటం అండి. బజారి పోయి ఆడుకొచ్చుకోవటం. ఎందువల్ల నీ జీవితం ఇట్లా ఎందుకు అయింది? ఇక్కడ ఉండాల్సిన కర్మ ఏమొచ్చింది నీకు? ఇల్లు లేదండి, గోలబట్టి ఇల్లు లేదు, ఉండటానికి ఇల్లు లేదండి, ఆస్తి లేదండి. 1 ఎకరం ఆస్తి లేదు, పావు లేదండి. ఇక రోడ్డు మీదకి వచ్చానండి. రామసాయి గారు ఏంటండి, ఒక పావు భూమి లేదు, ఒక ఇల్లు లేదండి, ఉంటాను నీడ. నేను సొంతంగా వేసుకుని ఏవే నీడండి. నీకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏం లేవా? నాకు లేదండి ఆధార్ కార్డు. ఆయన నాకెందుకండి ఇక మళ్ళీ రేషన్ కార్డు మళ్ళీ లేదులేండి. రేషన్ కార్డు తోటి పని లేదులేండి సార్ గారు. నువ్వు పాటలు బాగా పాడతావని చెప్తున్నారు ఇక్కడ లోకల్లో. ఎట్లాంటి పాటలు పాడుతుంటావు? దేవుడి పాటలు పాడతావా? గుడికి వెళ్తుంటావా? చదువు తెలియదండి. చదువు తెలియదు. ఏం పాటలు అండి? చదువు తెలియదండి. నేను చదువు తెలియదండి. గుళ్ళకి వెళ్తుంటావా? దేవుడి గుడికి వెళ్తావా? ఏ గుళ్ళకి వెళ్తావు? అక్కడ అండి సాయిబాబా గారు గుడి దగ్గరికి పోయేస్తుంటుందండి. శాతం వారం పోయినండి. శాత కాకపోతే 2 వారాలకు 3 వారాలకు ఒకసారి పోయి అడుక్కొని వస్తానండి. వస్తామండి. మరి ఇక్కడ పాములు వస్తుంటాయి, ఏ జంతువులు వస్తుంటాయి, ఎట్లా అగుపడుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయండి. పాములు అగుపడుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఏమన్నా నిన్ను? అక్కడ కాడ ఉన్నాయండి, బారెడు జరుగోట్లు ఉన్నాయి. చూపించిన వీరయ్య గారికి, కాంతమ్మ గారికి చూస్తే మేము కాడ రోజు చూస్తున్నామని వారు నిలబడుకునే పోయేది. ఉన్నది లేని బారగాని పడుకుంది, అది జరుగొడ్డు తుట్టలో ఉంటుందండి సర్కారు పొదలో. మేము చూస్తూనే ఉన్నామని వారిద్దరు అన్నారు, కాంతమ్మ గారు, జానకారెడ్డి గారు, వారే గారు. కాంతమ్మ. మీ గ్రామం సంబంధించి మీ చుట్టాలు కానీ ఎవరు సాయం చేద్దామని కానీ మీ దగ్గర రాని ఎవరు రారండి? రారండి. ఎందువల్ల రారు? ఏమండి మరి వారి పని వారు చేసుకుంటండి. వారి పని వారు చేసుకుంటారు. ఇక నన్ను గురించి పట్టించుకోరండి. అంటే నీ జీవితం వల్ల ఏం జరిగింది? అసలు నీ జీవితంలో ఏం జరిగింది? దేనివల్ల ఇట్లా అయింది ఇదంతా? అవే ఇక ఏమీ పని చేయలేకపోవడం అవే పెద్దదండి. పని చేయలేకపోవడం అవే పెద్దదండి. పని చేత కాకపోవడం వల్ల ఇట్లా జరిగిందా? అంతే అండి. అవునండి. పని చేయకపోవడం జీవితం అట్లాగా ఉండిపోయిందండి. మరి మీ బిడ్డలు ఎప్పుడు వచ్చి చూడరా? రారండి. వారింటికన్నా వారు ఉంటాండి.
మరి ఇక్కడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేస్తుంటావే బాపు? ఇంకా బజారు పోయి ఆడుకొని వచ్చి ఇంకా పక్కన కూర్చుంటాండి, చూస్తుంటా, కూర్చొని చూస్తుంటాండి, కాసేపు ముడుచుకుంటా, కాసేపు చూస్తుంటాండి. అక్కడ పాకలు ఆ గోడ మీద పాకలు అంతే అండి, కాసేపు కూర్చోవటం, కాసేపు ముడుచుకోవటం అండి. అది ఇల్లు మునిగానే వచ్చిందండి, పాక మునిగానే వచ్చిందండి, పాక జాడ లేకుండా పోయిందండి. ఆ మూలండి గవర్నమెంట్ గారు గోడమిటి పాక ఆనుమానగా లేకుండా పోయిందండి, ఏ సాగు ఉందని. వరదలు వచ్చినప్పుడు అక్కడే ఉన్నావు అప్పుడు నువ్వు? అక్కడే ఉన్నానండి, ఊరికి వచ్చిన బజారు ఊరికి వచ్చినండి. బజారు ఊరికి వచ్చి 2 గంటలు పోయి చూస్తే ఇంకొక 2 అంతస్తులు, 1 అంతస్తు మునిగిపోతుందండి. అక్కడ ఉందండి అపార్ట్మెంట్. అవి నాయక గారు ఉంటారు, ఒక అపార్ట్మెంట్ నిండు ఉందండి, కింద అంతస్తు నిండా. ఆ నుంచి మళ్ళీ గబ్బ పోయి బజారు పోయి కూర్చున్నాండి. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంది బాబు? మరి అన్నం ఒకవేళ ఎవరు పెట్టలేదంటే ఆ రోజు ఎట్లా ఎండటమేనేగా? ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారు లేండి, ఎవరో ఒకరు ఇస్తున్నారు. ఎవరు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? అన్నది నువ్వు ఉడకబెట్టుకుందిలే, జావ చేసుకుందు అన్నదండి నా బిడ్డ. నూకలు ఇస్తా, జావ చేసుకుందిలే అనిపోయాను. నూకలు ఇచ్చారా మరి? ఇస్తాను అన్నదండి, ఇస్తాను అన్నది. నూకలు ఇస్తే ఉడకబెట్టుకుందు, జావ చేసుకుందులే అన్నదండి ఒక పూట. అంతేగాని రమ్మని అయితే పిలవాలా? రమ్మలేదండి, రమ్మని పిలవలేదండి, రమ్మని పిలవలేదండి. నూకలు ఇస్తా, తెచ్చిస్తా, నీకు కావాల్సిన తెచ్చిస్తా, జావ చేసుకుందులే, నువ్వు ఏం లేవుండు, మంచిగా ఉంది, దగ్గర ఉంది అన్నదండి. బజారి పోవటానికి రావటానికి అటు స్థానం. మరి ఇల్లు కూడా లేదు, ఇట్లా గుడిసెలో ఒక మూలడ. మళ్ళీ ఇల్లు నాకెందుకండి, ఇంకా మళ్ళీ నాకెందుకండి ఇల్లు? కొడుకులు లేరండి సార్ గారు, కొడుకులు అయితే లేరు, మళ్ళీ నాకు ఇల్లు ఎందుకు సార్ గారు? నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతామంట కానీ కొద్దిగా ఏదో వచ్చు అంటున్నారు ఇక్కడ అంతా. లేదండి, ఇంగ్లీష్ లేదు. 10 రోజులు అయిపోయినండి అగ్నిసాక్షి, ఇంకే ఇంగ్లీష్ వస్తుందండి. అప్పుడు ఏం కొడతారు మాస్టర్ గారు, చపరాసి గారు పోలేదండి, కొడుతుంటే పేరు కొట్టి ఇంటికాడ గోల పెడితే అప్పుడు పేరు కొట్టేపించారు. మాకు వెళ్ళనేరదండి, మా అబ్బాయి ఎద్దుల ముందర ఉండాలంటే అంత మీ ఇష్టే, ముందు పేరు ఎక్కేమంటారు, తర్వాతనే ఎద్దుల ముందర ఉండేవారు లేరు అంటారని మా మాస్టర్ గారు మీలాంటి వారు అన్నారు గట్టి. కానీ అప్పుడు కొట్టేది పోయిందని. ఇంకా ఆ సాయి పోయినా చూడరండి, ఆ సాయి రేపు ఆ సాయి పోయినా అసలు కంటి తోడు చూడరండి మాస్టర్ గారు. ఆ పరిస్థితులు అండి 10 ఏళ్ళప్పుడు, నాకు 10 ఏళ్ళప్పుడు. మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమన్నా విన్నవించాలంటే నీ గురించి ఏం చెప్పాలంటావు? అంటే సార్ గారు ఏమొద్దా, నీకేమి అవసరం లేదంట? ఇంకా ఏం లేదండి, ఇంకా ఏం లేదండి. నేను కోరిక ఈ పాకెట్లు వేసినావు, ఇదంతా ఎట్లా సెట్ చేసినావు? ఇక రోజు ఒకటి బుధాన పెట్టుకుని వచ్చి నిలవేసుకున్నాండి, నీడ కింద ఉండాలని వేసుకున్నానండి. మరి ఎట్లా బాబు, ఇప్పుడు తిండి లేదు, అడుక్కొని వచ్చి తింటాం రోజువారీ, ఇదే పని ఇక నీకు? అంతేకండి, మరి పని చేత కాదండి, పని చేత కానప్పుడు ఏం చేయమండి. ఇప్పుడు వెంకయ్య అన్న పేరుతో ఆధార్ కార్డు కూడా లేదా? లేదండి, ఆధార్ కార్డు లేదండి. జాగ్రత్త, మరి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకో. మరి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే నీ గురించి చాలా బాగా చెప్తున్నారు. రైట్, కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉంటుండండి ఇక్కడ? ఏంది ఈయన పరిస్థితి? మరి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా వద్దంటాడు. ఇతను వెంకయ్య గారు అని ఇక్కడ మా కన్నగిరిలోనే అన్ని కాలనీ వాళ్ళకి సుపరిచితులు. ఒక గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈయన ఒక 8 నెలల క్రితం వరదల మున్నేరు పక్కన వరదల ప్రభావితానికి గురి అక్కడ ఒక షెడ్లో ఉండేవాడు. అక్కడే పాములు అన్నీ పాములు కూడా ఆయన అక్కడ ఆ వరద వచ్చిన మున్నేరు పక్కన ఉన్నప్పుడు ఆ పాములు కూడా ఆయన మీద నుంచి పోయాయి. చాలా ఇబ్బందిగా ఉండేవాడు. ఎప్పుడైతే వరదలు వచ్చి ఆ గుడిసె కొట్టుకుపోవడంతో ఇక్కడ మన మెయిన్ రోడ్ పక్కన గుడిసెలో అన్నీ ఏర్పాటు చేసుకొని ఆయనే ఉంటున్నాడు. మేము మా యూత్ కానీ ఇక్కడ మా బర్త్డేలకి ఎవరికైనా మామూలుగా బట్టలు ఇచ్చి ఏమైనా ఇద్దామన్నా కానీ వద్దంటాడు. డబ్బులు ఇచ్చినా కానీ అసలు తీసుకోడు. ఇప్పుడు ఆయన అన్నం పెడితే మాత్రం అన్నం ఒకటే తీసుకుంటాడు. ఇప్పుడు మనం అతనికి ఏదైనా సాయం చేసి ఏదైనా ఉందామన్నా కానీ నాకు వద్దు అని చెప్పి తర్వాత ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆయన ఎవరైతే రెగ్యులర్గా ఆయనకి ఇస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి తింటూ అటు రోజు ఆయన జీవనం సాగిస్తూ ఉన్నాడు. మీరు చెప్పండి, అంటే ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ లోకల్గా, ఆయన గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఒక ఇల్లు ఇప్పించడం కానీ లేదా గుడిసె లాంటిది అరేంజ్ చేయడం కానీ ఏమైనా చేయొచ్చు? యాక్చువల్గా ఏంటంటే అతని పేరు మద్దిన్ వెంకయ్య గారు, వాళ్ళు చౌదరీస్ కమ్మూరు మద్దిన్ వెంకయ్య గోళపాడు. అయితే అతను చాలా బలవంతుడు, ప్లస్ మళ్ళీ నీతిమంతుడు కూడా, నీతిమంతుడు కూడా. అయితే ఆయన భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు, భార్య కూడా ఉంది. కానీ వాళ్ళు ఈయన్ని సరిగా చూసుకోరు. ఈయన ఎప్పటి నుంచో గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాడు. నేను మా ఇంట్లో ఒక రూమ్ ఉంది, పక్కన రూమ్ ఉంది, అలా ఉండు నీకు అన్ని ఏర్పాటు చేస్తానన్నా కానీ ఆయన ఉండనండు. మా రూములు ఇక్కడ ఈ షాప్ ముక్కల మేక రూమ్ ఉంది, తీసుకో మా అలా ఉండు నువ్వు వెంకయ్య గారు అన్న అంటే నేను ఉండను ఏరే ఉంటానడు.
పైసలు ఇచ్చినా తీసుకోడు, మనం 100 రూపాయలు కాగితం ఇచ్చినా తీసుకోడు, అన్నం పెడితే తీసుకున్నాడు. చాలా నీతిమంతుడు. ఒకసారి ఏమైందంటే అసలు ఈయనకి నీతిమంతుడని ఒక పందాలు కాసుకున్నాం మేము. పందాలు కాసుకొని 5,000 రూపాయలు ఆయన చేతికి ఇచ్చే రేపు ఇస్తాడని, ఇయ్యడని ఆయన, ఇస్తాడని నేను 5,000 రూపాయలు ఆయన చేతికి ఇచ్చినాం. తెల్లారి పొద్దుల పూట కట్ట దాచి మళ్ళీ నాకు ఇచ్చిండు. అంత నీతిమంతుడు అన్నట్టు. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాలి అందులో. అంటే గతంలో ఆయన మందాగేవాడని చెప్తుండే, ఇప్పుడు తాగట్లేదని చెప్తుండే, నిజమేనండి? నిజమే. మందు కనుక ఏ అలవాటు, మందు బీడీ సిగరెట్ అట్లాంటి గిట్కాలు ఏం లేదు. అన్నం ఒకటే తింటాడు. అదైనా కానీ మంచిగా ఇది నాన్ వెజ్ కూడా తిండు. మటన్ చికెన్ కూడా తిండు. మటన్ చికెన్ కూడా తిండు. అంత మంచివాడు. కానీ ఆయన ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడు. మరి నాకు ఫలానా ఇది కావాలని కూడా ఎవరిని అడగడు కూడా. చాలా మంచి వ్యక్తి సార్. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంటాడమ్మా ఇక్కడ వెంకయ్య గారు? మంచిగానే ఉంటాడండి. ఇదే మా ఇల్లు. ఏమన్నా ఇచ్చినా తీసుకోడు. ఆయనంతటా ఆయన తెచ్చుకోవటమా తింటామా, కొంచెం అక్కడ నీళ్ళలో కూర్చుందామన్నా రాడు. వస్తే ఏడే కూర్చుంటాడు, ఆయనే తింటాడు, ఆయనే రమ్మన్నా రాడు. ఇక ఆయన మనస్తత్వం ఇక అట్లా ఉందని. ఉంటాయి సార్, ఉన్నా కానీ చెప్పినా ఇక ఏం కాదులేమ్మా అని ఇక్కడే ఉంటాడు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, రోజు టీ పోస్తుంటావా? ఎట్లుంటాడమ్మా వెంకయ్య గారు మీతో? మంచిగా ఉంటాడు. బాబాయ్ అని పిలుస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో తెలుసు. మంచోడు. ఏదో ఒక సాయం చేయండి. సాయం చేయాలంటే ఆయన ఏం వద్దంటాడు, దానికి ఏం చేయాలి? ఆయన అంతే అంటాడు. తెలియదు మా బాబాయ్కి. అలా కూతుర్లు కూడా రారంట. వచ్చి మీరే ఒకటి సాయం చేయండి, ఇల్లు కట్టించి ఆయనకి రేషన్ కార్డు, బియ్యం కార్డు, ఆధార్ కార్డు, అన్ని ఓటర్ ఐడి అన్ని ఇప్పించేయండి. ఇది మనం చూస్తున్నాం. చిన్న గుడిసేసుకొని మామూలుగా ఏదైతే ఏట్లో వస్తాయో అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ చదువుకొని, రేకులు కూడా పగిలిపోయినాయి అన్నీ సెట్ చేసుకొని ఇందులోనే ఉంటున్నాడు వెంకయ్య గారు. ఆయనకు మ్యారేజ్ అయిన తర్వాత 2 బిడ్డలు పెట్టిన తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చి ఉంటున్నా అని చెప్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ ఏరియాలో తిరుగుతున్నాడు. 7 సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ చిన్న షెడ్లోనే ఇక్కడ ఉండటం, స్థానికంగా కూడా చాలా మంచి పేరు రావడంతో ఆయనకి ఏదైనా సాయం చేస్తే బాగుండు అని లోకల్గా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏటి పక్కనే పాములు తిరుగుతున్నాయి, జంతువులు తిరుగుతున్నాయి, అయినా కూడా ఆయన ఈ వరదల్లోనే కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, ఇట్లాంటి వ్యక్తుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి, లేదా ఏదో ఒక ఆయనకి ఇక్కడ ఉండేటందుకు సెక్యూరిటీ పర్పస్గా కావచ్చు, ఏదైనా ఇల్లు కావచ్చు, ఏదైనా అరేంజ్ చేస్తే బాగుండాలని లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. వెంకయ్య గారు అయితే నాకు ఏమీ వద్దని చెప్తున్నాడు. ఇప్పటికే జీవితం అయిపోయింది, చాలా కష్టపడ్డాను, ఇప్పటికే నాకు సంబంధించిన కూతుళ్ళు కానీ భార్య కానీ ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కనే ఇక్కడ ఉంటున్నాను. ఈ ఏట్లో స్నానం చేయటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఒక 4-5 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని వచ్చి అది తింటూ జీవితం గడుపుతున్నా అని చెప్తున్నాడు. తన బిడ్డలు అయితే రైస్ ఇస్తాం, వండుకొని తిను, జావ తాగి తిను అని చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆరోగ్యం కూడా సహకరించకపోయినా కూడా ఇదే గుడిసెలో ఉంటూ జీవితం అయితే గడుపుతున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరైనా నరేష్తో కిరణ్ ఖమ్మం.